ఎందుకంటే క్లియర్ కట్గా ఎవరిది ఏంది అనేది చెప్తాయి. దీంట్లో ఎవరి పక్షన ఏందంటే వాళ్ళు స్వపక్షం ఇంకోళ్ళు విపక్షం లేదు, క్లియర్ కట్గా మాట్లాడుకోవాలి. అలా ఒక్కసారి ఆలోచించాం. దేవుళ్లపై ఒట్లు, కేసీఆర్ పై తిట్లు, ఇదేనా పరిపాలన అంటే? కేసీఆర్ రణగర్జన. నేను క్లియర్ కట్గా చెప్పిన 6 గ్యారంటీలు అటకెక్కిన వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, మళ్ళీ అందులో కేసీఆర్ మీదనే ఏంది అంటే గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదనే కేసీఆర్ను పక్కన పెట్టిలు తెలంగాణ ప్రజలు. విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఊకే కేసీఆర్ మీద పడి అదేంది ఊకే ఏందంటే నోట్ల నాలుకే ఉన్నది కదా అని ఊకే కేసీఆర్ను తిట్టే ప్రయత్నం చేసేది తప్ప గత ప్రభుత్వం గిన్ని చేసింది, మా కొత్త ప్రభుత్వం వచ్చింది అంతకంటే అద్భుతంగా చేస్తామనే సోయిని మర్చిపోయిలు నెంబర్ 1. ఇంకొకటి ఏంది అంటే పరిపాలన అంటే ఎట్లుండాలి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న అంశాలన్నింటినీ కూడా మనం చూస్తాం. ఎవరెవరు వారధులుగా ఉంటారు, శాఖలకు సంబంధించి ఎట్లుంటే ఏం కథ అనేది చూస్తున్నాం. దానికి సంబంధించి సమీక్ష చేయకపో కేసీఆర్ అనే వ్యక్తి గత ప్రభుత్వానికి సంబంధించి అక్కడ జరిగింది స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ ఇతరత్ర జరిగితే ఒకరోజు కాకపోయినా 2వ రోజైనా ఖచ్చితంగా స్పందించింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, నల్గొండలో 2 చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం చెప్పింది. కానీ దానికి కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పోయి పరామర్శించిన పాపాన లేదు. ఇంకొక అంశం ఏంటంటే అక్కడ దళిత బిడ్డ ప్రశాంత్ చనిపోతే పులిహోర దీని ఇప్పటి వరకు సీఎం మంత్రులు ప్రకటన చేయలేదు. అంటే వీళ్ళల్లో మానవత్వం ఎంతున్నది అనేది మీకు గుర్తు చేస్తున్నా. ఒకటి, కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణ ఆగమాగం, రైతులు విలవిలలాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడ, రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించం. ఎందుకు సహిస్తాడు? ఉప్పు కారం తిన్న ఏ ఒక్కరు కూడా సహించరు. ఎందుకు సహించరంటే దీంట్లో క్లియర్గా ఏంటి అంటే తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను అన్నింటినీ పక్కన పెట్టి 14 ఏళ్ల నిరంతరాయ పోరాటం చేసింది కేసీఆర్. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇలా తెలంగాణ వచ్చేదే కాదు. ఈ సోకాల్డ్ ఎన్నైనా చెప్తారు కానీ వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు వీకే బ్యాచ్. వాళ్ళ వల్ల ఏం కాదు, ఏం పీకలేరు కూడా. డైరెక్ట్ చెప్తున్నా, తెలంగాణలో భాషలో చెప్తున్నా ఏం పీకలేరు. కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి 1969లో ఎందుకు రాలే? ఆ రోజు 600 మంది చచ్చిపోయారు కదా. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తీసుకురాలే? 2001 నుండి ఇప్పటి వరకు కూడా దశలు మారుస్తూ, రూపాన్ని మారుస్తూ, ఉద్యమాన్ని ఏ సమయంలో ఉవ్వెత్తునేయాలి, ఏ సమయంలో సైలెంట్గా ఉండాలి, ఏ సమయంలో ఎదగాలి, ఏ సమయంలో సైలెంట్గా ఉండాలి అనేది కేసీఆర్ చాకచక్యంగా వహించిండు. కాబట్టి ఖచ్చితంగా 2014 వరకు తన నిరంతరాయ పోరాటం చేసిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పూర్తి స్థాయిలో తెలంగాణలోని అన్ని చోట్ల గురుకులాలు కట్టించడం, కలెక్టరేట్ భవన్లు కట్టించడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించడం, రోడ్లు వేయించడం, సాగునీటిని పూర్తి స్థాయిలో నీళ్లు అందించడం, నిరంతరాయమైన కరెంట్ అందించడం, దాంతోపాటు కేసీఆర్ కిట్ అందించడం. ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి కొత్త దవాఖానలు కట్టే ప్రయత్నంలో ప్రభుత్వం అనేది పోయింది. కాంగ్రెస్ ఏంది అంటే తనకు ఒక అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఖచ్చితంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ మంత్రులకు ఒకరిద్దరికి తప్ప అడ్మినిస్ట్రేషన్ అయితే ముఖ్యమంత్రి గారికి అయితే తెలియదు. ఇది క్లియర్ కట్. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకముందుకే కేసీఆర్ అనే వ్యక్తి ఎట్లా చేయాలి, ఈ తెలంగాణలో నీటి సమస్య ఎట్లొచ్చింది, అప్పుడు ఏంది ఎవరు మన అప్పుడు నిజాం కాలం ప్రభులు కావచ్చు, లేకపోతే ఇంకోడు పరిపాలించినప్పుడు ఈ చెరువులు ఏమైపోయినాయి, ఎట్లా అన్యాయం జరిగింది, ఏం జరిగింది అని అధికారం రాకముందుకే, ప్రభుత్వాలు ఏర్పడముందుకే, తెలంగాణ రాకముందుకే ఢిల్లీలో కూకొని ఆలోచించిన ఘనత ఆయనది. ఈడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రియాల్టర్ను బెదిరించాలి, ఏ బిల్డర్ను బెదిరించాలి, ఏ జర్నలిస్టు మీద కేసులు పెట్టాలి, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఏ సోషల్ మీడియా కార్యకర్తను కొట్టాలి, ఎవరిని చంపాలి అని చెప్పే ఈ నైతికంతా ఒక్కసారి మీరు ఎవరిది మంచితనం, ఎవరిది లంగతనం అనేది మీరు ఆలోచించుకోండి. నేను కేవలం